సాకలి ఐలమ్మ గారికి జోహార్ జోహార్ సాకలి ఐలమ్మ గారికి. ఈ సాకలి ఐలమ్మ 1995లో జన్మించింది. 1895లో జన్మించింది సాకలి ఐలమ్మ గారు. సాకలి అంటేనే ఒకటి మనకు గుర్తొస్తుంది. ఏమంటే సాకలి కులంలో పుట్టిన తర్వాత వృత్తిని చేసుకొని బతికే విధానము మనకు ఇంపార్టెంట్. కాబట్టి ఆ ఇంగ్లీష్ వాళ్ళు పరిపాలన చేసేటప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈమె వృత్తి కోసం ఒక ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి పోయి గుడ్డలు తీసుకొని వచ్చి బతికి ఉదయం 6 గంటలకే కుటుంబ సభ్యులతో మొత్తం అందరూ సాయంకాలం వరకు ఉతికి శుభ్రం చేసి ఐరన్ చేసి ఇస్త్రీ చేసి తర్వాత వాళ్ళ ఇంటికి తీసుకుపోతే నీచాతి నీచంగా మాట్లాడి మన బిడ్డల పైన దౌర్జన్యంగా మాట్లాడుతూ హత్యాయత్నం చేస్తూ ఇలాంటి విషయాల్ని ఆమె చూసి ఓర్చుకోలేక ఇదేమి వృత్తి, ఈ వృత్తి మనకు అవసరం లేదు, ఏదో వేరే రకమైనటువంటి పద్ధతిలో మనం కల్టివేషన్ అంటే సేద్యం చేసుకొని బతుకుదామనేటువంటి ఆలోచన ఆ రోజులో కలిగింది. అప్పుడు ఆమె ఏం చేస్తుందంటే కొండలరావు ఒకటి మల్లాపల్లి కొండలరావు అతని దగ్గర 40 ఎకరాల పొలం తీసుకొని కల్టివేషన్ చేసి బాగా పండిస్తే అప్పటికే ఆమెకు కమ్యూనిస్ట్ భావాలు ఉన్నాయి. కమ్యూనిస్ట్ భావాలతో 1940లో ఒక కమ్యూనిస్ట్ది ఒక సభ జరిగితే అక్కడికి అటెండ్ అయ్యి ఆ భావాలను తీసుకున్న తర్వాత ఈ వరి 40 ఎకరాలు పంట పండించిన వెంటనే బాగా పండింది అనేటువంటి అసూయతో అక్కడ ఉన్నటువంటి రామచంద్రారెడ్డి అనేటువంటి ఒక పటేల్ 60 గ్రామాలకు అతను అధికారి. ఆయన ఏం చేస్తున్నాడంటే ఆ కొండలరావు దగ్గరికి పోయి ఆ 40 ఎకరాలు తన స్వాధీనం చేసుకున్నాడు. రాయించుకొని ఈమె పైన దౌర్జన్యం చేసి ఆ గింజలను పడినటువంటి పంటలంతా పూర్తిగా తన స్వాధీనం చేసుకున్నాడు. స్వాధీనం చేసుకుంటే ఆమె భయపడకుండా అతని మీద పోరాటం చేసి పండించినటువంటి బస్తా గింజలన్నీ తీసుకొని వచ్చి ఆమె అమ్ముకొని అతని పైన తిరుగుబాటు చేస్తే అతడు ఇంకా భయంకరమైనటువంటి భావనతో ఇంటికి వచ్చి దౌర్జన్యం చేసి 4 పిల్లలను చంపేసి ఆయన కూతుర్ని హత్యాప్రయత్నం చేశాడు. అలాంటి పరిస్థితుల్లో ఈమె ఎక్కడి నుంచి వనపర్తి నుంచి 100 కిలోమీటర్లు హైదరాబాద్కి వెళ్ళి అక్కడ ఒక లాయర్ని కలిసి కేసు పెట్టి ఆ కేసులో ఆమె జయించిన తర్వాత వీడికి ఎప్పుడైతే జయించినాడో వీడికి రామచంద్రారెడ్డికి విపరీతమైనటువంటి కోపం వచ్చిన తర్వాత ఆమె అందులో ఎప్పుడు భయపడలేదు. అతని మీద విపరీతమైనటువంటి పోరాటం చేసి భూస్వామ్యానికి భూములు పంచడానికి మొట్టమొదటి మహిళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సాకలి ఐలమ్మ గారి. కాబట్టి ఈ భూ పోరాటాన్ని సాధించినటువంటి వ్యక్తి ఎవరంటే సాకలి ఐలమ్మ. మనము ఆమెను స్ఫూర్తి తీసుకొని ఇంకా కొన్ని కార్యక్రమాల ముందుకు తీసుకెళ్లాలని తెలియజేస్తూ